కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. రాశి ప్రకారంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవ రామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ప్రధానంగా ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మంచి ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తెలియచేయండి. తప్పకుండా మకర రాశి వాళ్ళకి బాగుంది, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మకర రాశికి ఆదాయం 2, 8, రాజపూజ్యం 1, అవమానం 6గా ఉన్నప్పటికీ బాగుంది సంవత్సర ఫలితం అనేది. గోచార రీత్యా సంవత్సర ఫలితం అనేది బాగుంది. అయితే ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు వస్తాయి. అయితే వీళ్ళు అన్ని రంగాల వాళ్ళకి కూడా లాభదాయకంగా, అనుకూలంగా, ప్రశాంతంగా, వైభవపేతంగా ఉంది. ధనాదాయం బాగుంది, సుఖ సంతోషాలు ఉన్నాయి, ఖర్చులు తగ్గుతాయి, రుణ బాధలు అనేవి తొలగుతాయి. అలాగే కుటుంబంలో కూడా శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రులందరూ కూడా సమాగమం జరుగుతుంది. బంధుమిత్రులందరూ కూడా ఆహ్లాదంగా, ఆనందంగా చక్కగా గడపగలుగుతారు. అన్ని విధాలుగాను కూడా ఈ మకర రాశి వారికి బాగుంది. మంచిది, వీళ్ళు బెంగపడాల్సిన పనేం లేదు. అలాగే విద్యార్థులు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కూడా బాగుంటాయి. వివాహ ప్రయత్నాలు కూడా చాలా విశేషంగా ముందుకు వెళతాయి. వీడు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, జాతక రీత్యా, గోచార రీత్యా, దశ, అంతర్దశ, విదశల రీత్యా కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రయత్నాలు చేస్తే సులభంగా ఉంటుంది. కాకపోతే ఒకటి ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఎవరైనా సరే ఆడపిల్లలకేంటి, మగపిల్లలకేంటి సరైన సమయంలో వివాహం చేయాలి. లేకపోతే యోగాలు చచ్చిపోతాయి తల్లి. వీడు ఇప్పుడంతా కూడా బలవంతంగా ఆగుతున్నారు, పెళ్ళిళ్ళు బలవంతంగా ఆగుతున్నారు. సంబంధాలు వచ్చేస్తుంటాయి చూసారా, వివాహ గడియలు వచ్చేసాయి అనమాట. అప్పుడే సంబంధాలు వచ్చేస్తాయి. మీ అమ్మాయి పెళ్లి చేస్తారా, మీ అమ్మాయి పెళ్లి చేస్తారా అడుగుతుంటారు. ఆ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయిని చేసుకుంటాం అన్నప్పుడు అబ్బో మా అమ్మాయికి ఉంది, ఇంకేముంది, రంభవ రోజు మేనకని చెప్పి ఫీల్ అయిపోయి ఆపేశారనుకోండి, తర్వాత చాలా కష్టం అయిపోతుంది. తర్వాత అలాగే ఈ అబ్బాయి కూడా అలాగే మీ అబ్బాయికి పెళ్లి చేస్తారు, మా పలానా చోట మా అమ్మాయి ఉంది, మా మేనగోళ్ళు ఉంది అని చెప్పినప్పుడు మా అబ్బాయి హీరోలా ఉన్నాడని చెప్పినప్పుడు నెత్తి మీద ఈగలు ఊడిపోతాయి.
తర్వాత అంతే కదా. తమాషా కదా. నిజం. అంటే అడుగుతున్నారు అంటే వీళ్ళకి ఘడియలు వచ్చాయి. ఘడియలు వచ్చాయని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటేనమ్మా వివాహం ఆలస్యమైతే గొప్పది అనుకుంటారు. చాలా తప్పు. వివాహం ఎప్పుడూ కూడా సమయానుకూలంగా అయిపోవాలి. ఆడపిల్లకి 18 నుంచి 21 లోపు, మగపిల్లాడికి 21 to 25 లోపు పెళ్ళి అయిపోవాలి. అయిపోతే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి ఓపిక ఉండగానే తీర్చుకోగలుగుతారు. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చాలా చూశాను. నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కుదామని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఓ పిల్లాడు కింద పాకుతూ గొళ్ళు ఏడ్చేస్తున్నాడు. ఒకడు వెనకాల 2 చేతులు పెట్టుకుని చూస్తున్నాడు పిల్లాడు. నేను గబాబా వెళ్ళి ఎవరయ్యా పిల్లాడు అంటే మా అబ్బాయి అండి. ఊరి మొహం మండ అంతలా గుక్క పెట్టి ఏడుస్తుంటే ఎత్తుకోవడం మానేసి అలా చూస్తున్నాడు అబ్బాయి అన్నాను నేను. అది నాకు డిస్క్ ప్రాబ్లం అండి. 35 ఏళ్ళ పెళ్లి చేసుకుంటే 40 ఏళ్ళ పిల్లలు పుడితే డిస్క్ కాకపోతే ఇంకేం ప్రాబ్లం వస్తుంది అని చేతమ్మా. ఎప్పుడైనా సరే 50 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల బాధ్యతలు తీరిపోవాలి, ఆ విధంగా అయిపోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళని కాలసర్పం కాటేస్తుంది. కాలసర్పం ఏం చేస్తుందంటే చాలా సింపుల్గా చెప్తాను, సమయాన్ని వృధాపరిచి సమయానుకూలంగా ఏ పనులు జరగనీయకుండా ఆ సమయమే మళ్ళా కాలసర్పమే కాటేసేలా చేస్తుంది. మనం వేస్ట్ చేసిన టైమే కాలసర్పం కనవాలేదు తల్లి. అంచేత ఇప్పుడు చూడండి, పూర్వం చక్కగా చిన్న పిల్లలు పెళ్లి చేసేసేవారు. 18, 20 పెళ్ళి, 25 లోపు పిల్లలు అయిపోయేవారు, 50 ఏళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అది ఈ లోపు పురుళ్ళు అయిపోయాయి. వీళ్ళు టపా కట్టేసిన ఇక ఇబ్బంది. అంచేత బాధ్యత అయిపోతుంది. అంచేత పిల్లలు కూడా రత్నాలు లాంటి పిల్లలు పెడతారు. ఈ రహస్యం తెలియక వివాహాలు ఆలస్యం చేస్తున్నారు. చిన్న ప్రశ్న వేస్తాను ఈ సందర్భంగా, వేయాలి మిమ్మల్ని తప్పదు. సీజన్ కంటే ముందు పళ్ళు వచ్చాయనుకోండి, తింటే ఎలా ఉంటుంది, వగరగా ఉంటాయి. సీజన్ అయిపోయిన తర్వాత పళ్ళు చప్పగా ఉంటాయి, సీజన్లో పళ్ళు మధురంగా ఉంటాయి. అంతే. ఇది పెళ్లికి అన్వయించుకోండి అంతే. అయితే ఇప్పుడు మొత్తానికి మకర రాశి వారికి సంబంధాలు వస్తే చేసుకోమంటారు. వెంటనే చేసేయండి. నేను ఒకటే చెబుతాను, 18 ఏళ్ళు దాటి పిల్లకి సంబంధం చేసేయి, 20 ఏళ్ళు దాటి చేసేయండి అంటాను. నేను కోపడిపోతాను. మనం పెళ్ళి ఆలస్యమైనా తిట్టేస్తాను, పిల్లల ఆలస్యమైనా తిట్టేస్తాను. అది ఈ రెండు ఏదైనా సరే అదే కాదు, చదువేంటి, అలాగే వివాహం ఏంటి, సంతానం ఏంటి, ఇన్ టైంలో అయిపోవాలి. ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేసేసుకుంటే జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి మకర రాశి వారు ఎలా, మిగతా రంగాల వారందరికీ బాగుంది? బాగుందమ్మా, చాలా బాగుంది. వీడంతా చక్కగా ఏంటంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మానసాదేవికి చక్కగా చంద్రమస్తాదేవికి ధూమావతి దేవికి జపం చేసుకోవడం ద్వారా ఇంకా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. బాగుంటుంది. చక్కగా జపం చేసుకుంటే ఎప్పటికప్పుడు చాలా మంది ఏంటంటే పూజలు అవి చేసినా ప్రతినిత్యం అలవాటు చేసుకుని నామజపం 108 సార్లు ఒక జపమాల చేయడం చేస్తూ ఉంటారు. 108 సార్లు జపం చేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. అంతే. 24 గంటలు నువ్వు 24 గంటలు ఓహో కృషి చేసేసి కష్టపడిపోవట్లేదుగా. ఇప్పుడు ఈ లఘు మంత్రాలు అనేవి యూట్యూబ్లో గూగుల్లో దొరికేస్తాయమ్మా. మీకు మన వెబ్సైట్ కూడా ఉంది, శ్రీధర స్వామీజీ అంటే అన్ని దొరికేస్తాయి, అదేమి ఇబ్బంది కూడా తీసుకోవచ్చు. ఇవి ఎలాంటి గురుపదేశం లేకుండా కూడా చేయొచ్చు. అమ్మ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుంది, స్వామి పండితుల సంగతి నేను మాట్లాడట్లేదు, విజ్ఞుల సంగతి నేను మాట్లాడట్లేదు, స్వామీజీలు యుతులు పీఠాధిపతులు సన్యాసుల గురించి నేను మాట్లాడట్లేదు, సామాన్య మానవుల గురించి నేను అడుగుతున్నాను. కలియుగంలో సామాన్య మానవుడు కష్ట నష్ట దుఃఖ దారిద్ర్యాల నుండి ఏ విధంగా సులభంగా బయటపడాలి అని అడుగుతుంది. అనేసరికి అప్పుడు పరమేశ్వరుడు ఉపదేశంగా ఇచ్చేసాడు ఈ మహామంత్రాల్ని. ఆ మహామంత్రాలే నేను బయటికి చెప్పడం జరిగింది, అవే చెబుతున్నాను అనమాట. అంచేత నిర్భయంగా నిస్సంకోచంగా ఆ మహామంత్రాలన్నీ గురువు ఉపదేశం అక్కర్లేకుండా, గురువు గారికి రూపాయి పావలా కూడా దక్షిణ పెట్టక్కర్లేకుండా హాయిగా ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.